నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశం. అక్కడ ప్రభుత్వం అంటే ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, మీడియా లేదు, ప్రశ్నించే హక్కు లేదు. కేవలం భయం ఉంది, ఆజ్ఞ ఉంది, శిక్ష ఉంది. ఇప్పుడు అదే ఉత్తర కొరియా నుంచి ఒక సంచలన వార్త. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా కూతురిని ప్రకటించబోతున్నారా? ఇటీవలి కాలంలో కిమ్ తన కూతురిని కీలక ఈవెంట్స్లో పబ్లిక్గా చూపిస్తున్నారు. మిసైల్ టెస్ట్ల దగ్గర, సైనిక పరేడ్ల దగ్గర. ఇది సాధారణ కుటుంబ ప్రదర్శన కాదు, ఇది రాజకీయ సంకేతమా అనేటువంటి చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. అయితే ఇక్కడ మరొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, కిమ్ జోన్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. ఒకప్పుడు ఆమె ఉత్తర కొరియాలో నెంబర్ 2గా భావించారు. కానీ ఇప్పుడు ఆమెను వారసత్వం నుంచి పక్కన పెడుతున్నారా అంటే, కిమ్ కుటుంబంలో లోపల ఏమైనా పవర్ క్రైసిస్ వస్తుందా? ఉత్తర కొరియా చరిత్ర చూస్తే నాయకత్వం మారినప్పుడల్లా అక్కడ ఒకే కథ రిపీట్ అవుతూ వస్తోంది. ప్రత్యర్థుల్ని చంపడం, మాయం చేయడం, అణచివేయడం. అధినేత మార్పు అంటే అక్కడ పాలసీ మార్పు కాదు, పర్జ్ అనే భయంకర రాజకీయాలు. కిమ్ జోంగ్ ఉన్ హయాంలో కూడా ప్రపంచం చాలా చూస్తుంది. ఓవైపు అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైళ్ల ప్రదర్శన, మరోవైపు దేశంలో ఆకలి, పేదరికం, మానవ హక్కుల ఉల్లంఘనలు. ఒక దేశం బయటకు న్యూక్లియర్ పవర్గా కనిపిస్తుంది, కానీ లోపల ప్రజలు ఆహారం కోసం బాధపడతారు. ఇదే ఉత్తర కొరియా వాస్తవం. ఇక అంతర్జాతీయంగా చూస్తే దక్షిణ కొరియాతో శాశ్వత ఉద్రిక్తత, అమెరికాతో న్యూక్లియర్ పోరు, చైనాతో వ్యూహాత్మక బంధం, రష్యాతో కొత్తగా ఇప్పుడు దగ్గరతనం. మరి భారత్తో సంబంధాలు కూడా పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. కానీ అసలు కీలక ప్రశ్న ఏంటంటే, ఈ వారసత్వ సంకేతాలు నిజమైతే, ఉత్తర కొరియాలో పవర్ షిఫ్ట్ జరిగితే న్యూక్లియర్ కమాండ్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రపంచ భద్రతపై దాని ప్రభావం ఏంటి? ఇవాల్టి డిబేట్లో కిమ్ కూతురు వారసత్వం నుంచి కుటుంబంలో పవర్ క్రైసిస్ వరకు, పర్జుల చరిత్ర నుంచి ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి వరకు, అమెరికా, చైనా, రష్యా గేమ్ నుంచి భారత్పై ప్రభావం వరకు అన్ని కోణాలు మాట్లాడుకుందాం. రైట్, మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాల్ని ప్రకటించబోతున్నారు, ఆయనే వారసురాలుగా తయారు చేస్తున్నారు అని చెప్పడానికి అసలు ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా. ఇప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ అంటే మనం అందరం బయట ఊహిస్తాం. నార్త్ కొరియా గురించి మీకు తెలిసిన హిస్టరీ, 1948లో ఆయన తాత కిమ్ ఇది కొరియాని పరిపాలన తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడంటే జపాన్ పరిపాలించేది కొరియా అంతా. సో ప్రపంచ యుద్ధంలో చైనా, రష్యా కిమ్కి సపోర్ట్ చేశారు. అమెరికా కూడా మంచిది అనుకున్నారు జపాన్ ఓడించాలని. అతను ఫుల్ హ్యాండ్ ఇస్తే శుభ్రంగా ఆక్రమించుకున్నాడు. తర్వాత అమెరికన్స్ యుద్ధం చేశారు. యుద్ధం చేసి 34 ప్యారలల్ అంటారు ఆ లైన్, వాళ్ళని వెనక్కి తోసారు. ఇంకా అక్కడ స్థాపించేశారు. రష్యా, చైనా ఫుల్ సపోర్ట్ ఉత్తర కొరియా. రష్యా, చైనా వాళ్ళ నేబర్స్, సో పూర్తి సపోర్ట్ ఉన్నది. అతను పెట్టారు. జపాన్కి, సౌత్ కొరియాకి, అమెరికాకి ఒక ఎనిమీగా పెట్టారు, బలపరిచారు. ఇంకా ఎవరికి ఎదురు లేదు. అడ్డం వస్తే ఎవరినైనా తీసేయటమే, ఇంకా అసలు ఆర్గ్యుమెంట్స్ లేవు. రహస్యమైన సొసైటీ మీరు చెప్పినట్టు. సో అందువల్ల ఆయన చచ్చిపోయాక ఆయన కొడుకు అవ్వాడు. ఆయన కొడుకు చచ్చిపోయాక వాడు మనవడు అవ్వాడు. మనవడు 42 సంవత్సరాలు, అధికారంలోకి 20వ సంవత్సరంలో వచ్చాడు దాదాపు. డొనాల్డ్ ట్రంపే అతన్ని ఏదో స్నేహం చేసుకున్నాడు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడేవాడు కూడా కాదు. స్నేహం చేసుకున్నాడు, సింగపూర్లో కలిసాడు. అంత షోకి మీడియాకి డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వెళ్ళిపోయాడు. ఈవేళ కూడా అతను అప్పుడప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా మంచి వ్యక్తి అంటూ ఉంటాడు. అది గమనం. సో అతను ఎవరిని బయటికి రానివ్వడు. సొసైటీలో ఒక 10% జనాలను బాగా చూసుకుంటారు. మిగతా వాళ్ళంతా ఇంకా సర్వ్స్, స్లేవ్స్, ఇంకా అలా పనిచేస్తూ ఉండాలి, వెట్టి చాకరీ, పని పడకూడదు. అది జరుగుతూ ఉన్నది. ఆయన 42 సంవత్సరాలు. ఒక సిస్టరు, 2 సిస్టర్స్ ఉన్నారు. స్టెప్ బ్రదర్స్ ఉన్నారు. ఆయన తండ్రి పెళ్ళిళ్ళు more than 1 చేసుకున్నాడు. అది పెద్ద హిస్టరీ అనుకోండి. అది చాలా డీటెయిల్ హిస్టరీ వెళ్ళాలి ఆయన తండ్రి చేసిన పనులన్నీ. ఎనీవే, ఇతను వారసత్వంగా ఆయన డిసైడ్ చేశాడు పెద్ద కొడుకని. వీరికి స్టెప్ బ్రదర్స్ కూడా ఉన్నారు. అందరం బయటికి పంపించేశాడు, కొంతమందిని చంపేశారు. ఇవన్నీ మామూలు ఔరంగజేబ్ టైప్ చేస్తారు ఎక్కువ మంది సిస్టర్ని, బ్రదర్స్ని.
అందువల్ల అతనికి ఓ సిస్టర్ కొన్ని రోజులు కనపడేది, వాడి సిస్టర్, సేమ్ ఫాదర్ సేమ్ మదర్ కనపడేది. చాలా ఏదో పెద్ద పెత్తనం చేస్తా తిరిగేది ఆ అమ్మాయి. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది? ఏంటంటే మళ్ళీ ఆమె మెల్లిగా పక్కన తోసి 10 ఏళ్ళు కూతురుని ముందలు తీసుకొచ్చాను. హై స్కూల్లో 5వ క్లాస్లో చదివిన కూతురు తీసుకొచ్చి ఆర్మీ ఫంక్షన్స్కి వెళ్తే 20,000 మంది మగవాళ్ళు ఉంటారు, అది ఒక్కటే ఆడపిల్ల. దానికి వీళ్ళందరూ సల్యూట్ చేయాలి. కొన్ని కామికల్ యాక్షన్స్ ఉంటాయి మనం బయట నుంచి చూస్తే, కానీ అక్కడ కాదు. సో ఎనివే మెల్లిమెల్లిగా దాన్ని మొదలు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇతనికి ఏమన్నా అవుతే సిస్టర్ గ్రాప్ చేసేస్తుంది పవర్. సిస్టరు తల్లి ఒక గ్రూప్లో ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు పంచుకోవాలి సిస్టర్తో, అది వాళ్ళు ఒప్పుకోవచ్చు. సో ముందర కూతురు తీసుకొచ్చాను. కూతురు పెద్ద మేధావా బహునా సమయం చెప్తారు, అప్పుడే చెప్పలేం కదా, కరెక్ట్, ఎలా ఉంటారు. సో నాకు ఆశ్చర్యం ఏంటంటే, మీకు ఆశ్చర్యం వేస్తుంది, చాలామంది ఇండియన్స్కి ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు చేసే పనులు. ఆశ్చర్యం ఎందుకంటే ఇక్కడ మన దేశంలో చూస్తున్నాం కదా, సిస్టర్స్ బ్రదర్స్ని ఏం చేస్తారు, బ్రదర్స్ సిస్టర్స్ని ఏం చేస్తారు, తల్లిని ఏం చేస్తారు, తండ్రిని ఏం చేస్తారు అధికారం కోసం. నీకు జ్ఞాపకం చేయమంటే లిస్ట్ అంతా నేను చెప్పగలను. అవును, లిస్ట్ అంతా నువ్వు ఎంత పెద్ద అని కాదు, నీ కొడుకు కూతురు ఎంత బలిసి ఉన్నారో అంత తొందరగా బయటికి తరివేస్తారు తల్లిదండ్రులు అధికారంలో నుంచి, వాళ్ళ అధికారం కోసం. కరెక్ట్. అందువల్ల ఇది అక్కడ జరిగేది, అతను మానవులు చేసే పని చేస్తున్నాడు అంటే మంచిదా? మంచిది కాదు, కానీ మనం విట్నెస్ చేస్తా పోవాలి. కొన్ని రోజుల వరకు ఏదో పవర్ స్ట్రగుల్ ఉన్నదని చూపెడతాడు, అసలు అయిపోయి ఉంటుంది ఈ పార్టీకి పవర్ స్ట్రగుల్, అయిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ సిస్టర్ కనపడతాదా, లేకపోతే ఇదంతా డ్రామా, సిస్టర్ని ఏదో నాకు వ్యతిరేకంగా ఉన్నదని తెలుసుకుని ఆమెను ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఆర్మీలో ద్రోహులు ఎవరు అని బయటకు వస్తారు కదా, అది కూడా ఉండవచ్చు. అది కూడా ఉండదు. రియల్ పవర్ స్ట్రగుల్లా, ఫేక్ పవర్ స్ట్రగుల్లా, ఊరికన్నా దెబ్బలాడుకున్నట్టుగా తెలిస్తే ఇటు వాళ్ళు ఇటు నా వైపు అని వస్తారు కదా బయటికి. సో వాళ్ళ తర్వాత వాళ్ళకి జరిగే న్యాయం జరుగుతుంది. సముద్రంలో పడేస్తారా, లేకపోతే అల్సేషన్ కుక్కలతో చంపేస్తారా, ఏం చేస్తారా ఎవరికి తెలియదు. అంటే స్లోగా ఆమె పవర్ని డిమినిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే కంప్లీట్గా సైడ్ లైన్ చేసినట్టుగానే కనబడతా ఉంది. అంటే ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం అదే ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి ఆమె ఇతనితో 99.9999% ఉంటారు. సో ఆ వెనకాల ఎవరు ఉన్నారు, ఆమె తల్లి ఉన్నది అన్నారు. తల్లిని ఏం పెద్ద లెక్క పెట్టడు, చెల్లిని లెక్క పెట్టడు. ఇది నేను ఆలోచించేది, ఇది ఫేక్ స్ట్రగులా? ఫేక్ అంటే ఏదో నిజంగా దెబ్బలాడుకున్నట్టుగా నటిస్తున్నారా, బయట ఎవరైనా ద్రోహులు ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్నా. చాలా క్లోజ్ సొసైటీ కొరియా, చాలా డీప్ సొసైటీ, స్ట్రాటజిక్ మూవ్గా చూడొచ్చు కూడా. తర్వాత కొరియన్ సమాజం గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో. కొరియా చూసి జపాన్ డెవలప్ అయింది. జపాన్ ఇవాళ ఏదో అడ్వాన్స్డ్గా మనకు కనపడతారు, కానీ వాళ్ళ కల్చరు వాళ్ళ సిస్టమ్ అంతా కొరియా నుంచి వచ్చింది. హిస్టారికల్ చాలా అడ్వాన్స్ సొసైటీ, చాలా డిసిప్లిన్ సొసైటీ. అది చిన్న దేశమైన పాత సొసైటీ, పాత సివిలైజేషన్. సో కొన్ని విషయాలు ఉంటాయి పాత సివిలైజేషన్స్. వాళ్ళకి భారతదేశంలాగా స్క్రిప్ట్ ఉన్నది, రాతపూర్వకంగా భాషలు ఉండే హిస్టరీ ఉన్నది, 1000 సంవత్సరాలు తెలిసిన హిస్టరీ. సో మనం అది కమ్యూనిస్ట్ కాదు, డిక్టేటర్షిప్ అన్నప్పుడు ఉండిన ఆ సమాజానికి, ఆ సంస్కృతికి, ఆ సివిలైజేషన్కి కనపడే కొన్ని పాయింట్స్ మాత్రం ఉంటాయి. సౌత్ కొరియాలోనూ నార్త్ కొరియా వేరే వేరేగా ఉండిన 75 సంవత్సరాలు కొంచెం కామన్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రజల్లో. సో అది ఇంకా మనం చాలామంది అబ్జర్వర్స్, స్ట్రగుల్ ఏం లేదు, నాటకం 2 స్ట్రగుల్ ఎప్పుడూ అయిపోయింది, ఆమె కనపడట్లేదంటే తొక్కేశారు, కానీ అలా మళ్ళీ బయటికి తీసుకురావచ్చు, ఇంకోసారి కూడా బయటికి తేవచ్చు. కన్ఫ్యూజ్ చేయటానికి, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయటానికి. మళ్ళీ ఆ బయటకు వచ్చి ఆయన పక్కన కూర్చున్నది అనుకోండి, ఆ కాగితాలు అందిస్తే ఏమనుకుంటారు అందరూ, ఇదంతా అబద్ధాలు అనుకుంటారు. సో మనం వెయిట్ చేసి చూడాలి. నార్త్ కొరియా నుంచి ఏది బయటకు వచ్చినా అది నిజం అనుకోవటం చాలా అంత తెలివితేటలు కాదు, అంత వయసు కాదు. యు వెయిట్, వాచ్. అది నిజమా అబద్ధమా ఎవరికి తెలియదు, అది ఏంటో కూడా ఎవరికి తెలియదు. అంత పవర్ఫుల్ అమెరికా కూడా అక్కడ పెనిట్రేట్ చేయలేకపోయారు.
సీక్రెట్స్ ఏంటి, ఎవరేం చేస్తున్నారు, ఎవరు తెలుసుకోలేకపోయారు. కానీ వాళ్ళు మానవులు కాబట్టి వీక్నెసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి వీక్నెసెస్, ఫ్యామిలీలో వీక్నెసెస్ ఉన్నాయి. దానివల్ల అప్పుడప్పుడు కొన్ని రహస్యాలు బయటకు వస్తాయి, వాళ్ళ వేషాలు గీషాలన్నీ బయటకు వస్తాయి. హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి ఆఖరి చూడవలసింది ఏంటంటే బాగా గాసిప్ అంటే మధ్యాహ్నం టీవీ సీరియల్స్ లాగా అత్తాకోడలు దెబ్బలాడుకుంటున్నారా, అది వచ్చింది. ఆయన భార్య ఆయన తల్లి దెబ్బలాడుకుంటున్నారా, అంతే ఉంటానంట. కానీ అది నిజం కాకపోవడం. సో ఎంత మనం ఇంట్రెస్టింగ్ ప్లేస్. నార్త్ కొరియాకి ఇంపార్టెన్స్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. చైనా ఇచ్చింది వాళ్ళకి, ఇప్పుడు చైనా సాయం చేసింది డెవలప్ చేసుకోవటానికి. చైనా సాయం చేస్తే నార్త్ కొరియాను వాడి పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్కి వాళ్ళ ఒక టపాకా చేయలేని దేశం, ఒక కారు చేయలేని దేశం న్యూక్లియర్ బాంబ్స్ చేయగలదా? అంతా వీళ్ళు చేసి సెటప్ చేసి పంపారు చైనీస్, నార్త్ కొరియా. ఇందాక నేను అన్న మాట, నార్త్ కొరియన్స్, చైనీస్, జపనీస్ చాలా అడ్వాన్స్డ్ పీపుల్, అడ్వాన్స్డ్ కల్చర్, డిసిప్లిన్డ్ కల్చర్. వాళ్ళ ఫ్యాక్టరీలో 10,000 మంది పనిచేస్తారు, శబ్దం వినపడదు, శబ్దం. వాళ్ళ డిసిప్లిన్ అలా ఉంటారు. ఇక్కడ 200 మంది ఇండియాలో ఫ్యాక్టరీలో పనిచేస్తే అసలు శబ్దమా ఇంకేం ఉండదు, నోరు మేమని చెప్పడానికి ఉండదు. అలాంటి సొసైటీస్, అలాంటి సమాజాలు చైనీస్, తైవానీస్, వియట్నామీస్, జపనీస్ వీళ్ళంతా ఒక రేస్ నుంచి వచ్చారు, మాంగోలాయిడ్ రేస్. వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ మొహాలు అందరూ ఒకలాగా ఉంటాయి కదా, అందరూ ఒకలాగా ఉంటారు. మాంగోలాయిడ్ రేస్ వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఇంపాసివిటీ అంటారు. ఇంపాసివిటీ అంటే వాళ్ళ మొహాలు చూసి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎవరు చెప్పలేరు. అది జ్ఞాపకం పెట్టుకోండి. కిమ్ మొహం చూసి ఏం చెప్పలేరు, వాడి కూతురు మొహం చూసి అలా ఉంటారు. అది ఒక విశేషమైన ఫేస్. సార్, ఇప్పుడు ఈ నార్త్ కొరియా లాంటి ఈ మిలిటరీ డామినేటెడ్ సొసైటీలో ఒక విమెన్ సక్సెస్ అవుతారంటారా లీడర్షిప్కు? అవ్వచ్చు, ఎందుకంటే అతను నిజంగా కూతురు ముందలకి తేవతో తప్పదు. ఇంకో పిల్లలు లేరు, కొడుకు ఉన్నాడా లేదా ఇంకా బయటికి రాలేదు. సో కొన్ని సంవత్సరాలు ఇతను మొదలు పెట్టాలి, ఎందుకంటే క్వశ్చన్ వస్తుంది, ఆఫ్టర్ కిమ్ కిమ్ తర్వాత ఎవరో, అలా డిబేట్ జరుగుతుంది. కాబట్టి తీసుకొచ్చు. మీరు ఇంకా అంత దూరం వెళ్ళక్కర్లేదు. జపాన్లో కూడా ఎంపరర్ ఉన్నాడు. ఎంపరర్కి ఒకే కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుకి పిల్లలు లేరు. సో సిస్టర్ని చేయాలా లైన్ ఆఫ్ సక్సెషన్లో అని పెద్ద బిల్లు పాస్ చేయాలి. జపాన్లో కూడా మగవాడే వారసత్వానికి రావాలి. జపాన్, చైనాలో, నార్త్ కొరియాలో కూడా మీరు అన్నమాట పేట్రియార్కికల్ సొసైటీ, అంటే మగవాళ్ళు డామినేట్ చేసే సొసైటీ, ఫాదర్ డామినేట్ చేసే సొసైటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ బాగా క్రూయల్టీతో కంట్రోల్ చేస్తున్నారు 80 సంవత్సరాలు. ఎవరు కొరియా బిఫోర్ 80 years పుట్టినోడు ఎవడు ఇంకా లేడు, అందరూ చచ్చిపోయారు. కొత్త వాళ్ళే వచ్చారు. కొత్త వాళ్ళకి ఒకే నాయకుడు తెలుసు, వీడి తాత, వీడి నాన్న, వీడు, ఇంకోటి ఎవరు తెలియదు. అలా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నారు. చిన్న దేశం వల్ల మెయిన్ థింగ్, అమ్మాయి చేయాలంటే చేస్తాడు, లొంగేసేస్తాడు అందరినీ. అదేం ఇంకా దాంట్లో ఏం ఉండదు, ఆలోచన ఉండదు. రూత్లెస్గా చేస్తాడు, రూత్లెస్గా. రెండోది, ఇదంతా నిజమా అబద్ధమా అది ఇది. అప్పుడప్పుడు కొరియాలో కాన్స్పిరసీస్ ఉన్నాయి, కుట్రలు ఉన్నాయని వస్తే అబద్ధం అవ్వచ్చు కూడా, నిజం కాదా ఎవరికి తెలియదు. అంత క్లోజ్ సొసైటీ, ఎవరికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. పెద్ద జపాన్ లాగా, చైనా లాగా డబ్బు ఉన్న దేశం కాదు. సో ఇంట్రెస్ట్ లేదు ఎవరికి, అంత చిన్న దేశం. అంత ఇంట్రెస్ట్ అంటే వీరు ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అమెరికా, రష్యా అందరూ చూస్తారు, కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చాలా విశేషమైన దేశం. ఇది నిజమా అబద్ధం అప్పుడే చెప్పలేం. ఎస్, మగవాళ్ళు ఉండాలి పరిపాలనకి, ఆడవాళ్ళు ఎక్కడ కనపడరు పై పరిపాలనలో, కానీ అది మార్చు. సో మనం వెయిట్ చేసి చూడాలి. చాలా క్రూయల్ సొసైటీ. ఈ త్వరలో పడిపోతుందా గవర్నమెంట్ అంటే అదేం కనపడలేదు. అంత రెబెలియన్ తీసుకొస్తారా అంటే ఆ రెబెలియన్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఇది ఇతర దేశాల నుంచి అల్లరి చేయటానికి ఇలాంటి కథలు సృష్టించారా?
అది Maybe. తెలియదు, అది నిజం అవ్వచ్చు. అండ్ ఈ కిమ్ ఫ్యామిలీలో ఈ పవర్ ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం సార్, పర్జ్లు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. సో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో నేర్చుకోవాల్సినటువంటి లెసన్ ఏంటంటారు? పాస్ట్ ఎక్స్పీరియన్స్లో అక్కడ ఉన్నవారు అయితే మాట్లాడకుండా సహించటమే, లేకపోతే జీవితం పోతాది, క్రూయల్గా పోతాది. ఏదో ఫైరింగ్ స్క్వాడ్ దగ్గర తీసుకెళ్ళి చంపే, ఓ. ఫైరింగ్ స్క్వాడ్ చాలా సింపుల్గా చంపేస్తారు, బుల్లెట్ వెళ్తుంది, చచ్చిపోతారు. ఇది కొంచెం టార్చర్ ఇవన్నీ చేసి ఫ్యామిలీని జైలు చేస్తారు, చాలా ఉంటాయి. చాలా చాలా రిఫైన్ చేశారు టార్చర్ ఏంటి, జైలు చేసేటువంటి. తర్వాత వాళ్ళు ఫారినర్స్ ఎవరైనా దొరికితే వాళ్ళని కిడ్నాప్ చేస్తారు, చేసి పెట్టేసి ఇతర దేశాలతో నెగోషియేట్ చేస్తారు, గొప్ప డబ్బున్న దేశాలు అయితే. సో ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ సొసైటీ అనగానే చాలా ఫెంటాస్టిక్ సొసైటీ. కథలు, సినిమాలు. ఇంకా ఆశ్చర్యం నార్త్ కొరియా. ఆశ్చర్యం నార్త్ కొరియా. పెద్ద స్టేడియంలు ఉంటాయి, 3 లక్షల మంది కూర్చునే స్టేడియం. మార్చ్ పాస్ట్ ఉంటాయి, లక్షల మంది మార్చింగ్ చేస్తారు. లేటెస్ట్ రాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. యుద్ధానికి రెడీగా ఉన్నామంటాడు. పెద్ద న్యూక్లియర్ అణుబాంబులు ఉన్నాయి, 2000 మైళ్ళు వెళ్ళి జపాన్ అంతా కవర్ చేయగలం, అస్తమానం వార్నింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతానికి, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, ఆ ఏషియన్ ప్రాంతానికి ఇది చాలా ప్రాబ్లమాటిక్ కంట్రీ నార్త్ కొరియా. వాచ్ చేస్తూ ఉంటారు. చాలా వైలెంట్ సొసైటీ, ఏదైనా చేసేస్తారు. అయ్యో, సో ఇది ఒక వరల్డ్ వైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇది కథైనా ఊరికనే వాళ్ళు ఫ్లోట్ చేశారా? కొన్ని విరోధ దేశాలు, కొన్ని మీడియా నెట్వర్క్స్ ఇలాంటి కథ బాగుంటుంది, బయటికి వెళ్తారు, తిరుగుతూ ఉంటారని చేశారంటే అది నమ్మొచ్చు. ఏమైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేశారా? రష్యా, చైనా, బహుశా కాదు అమెరికా ఏమైనా చేశారా? ఎందుకంటే చూద్దాం అసలు ఏంటి, ఎలా రియాక్షన్ ఉంటుంది దాన్ని స్టడీ చేయడానికి. సో ఇవన్నీ మనం ఇంట్రెస్టెడ్గా చూడవచ్చు, కానీ ట్రూత్ అని మాత్రం నమ్మకం. ఇది నిజం అని నమ్మకూడదు. అవ్వచ్చు నిజం, కానీ కాకపోవచ్చు. చాలా లైట్గా తెచ్చుకోవాలి. సో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేము ఏం జరగబోతుంది అనేది. అయితే ఈ నార్త్ కొరియా ప్రజల్లో ఆకలి ఉంది, తర్వాత ఎకనామిక్ క్రైసిస్ ఆ దేశంలో ఉంది. ఇవన్నీ పెరిగితే రెజీమ్ కొలాప్స్ అయ్యేటువంటి రిస్క్ కూడా ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఇంటర్నల్గా రెవల్యూషన్ కూడా దారి తీసేటువంటి ఛాన్స్ లేదంటారా? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బాగా అంచేసిన జనం ఎప్పుడు రిబెల్ చేయరు. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే మీరు కొద్ది ఫ్రీడమ్స్ ఇస్తారో, మేపటం మొదలు పెడతారో, సాఫ్ట్ చేయడానికి, అప్పుడు రెబెల్ చేస్తారు. జ్ఞాపకం పెట్టుకో. ఓకే. అంచేసి తొక్కేసి తిండి లేకుండా పెడితే రెబెలియన్ లేదు. వాళ్ళకి కొన్ని ఫ్రీడమ్స్ ఇద్దాం, మనతో ఉంటారు, కొన్ని స్వతంత్రం ఇచ్చి తిండి పెడతాం పెట్టి అని పెడతాం, అప్పుడు రెబెల్ చేస్తారు. రష్యన్ రెవల్యూషన్ 1917 మీ అందరికి తెలిసింది. ఎవరు రెబెల్ చేశారు? వెట్టి చాకరీ చేసేవాళ్ళు కాదు, స్లేవ్స్ కాదు, కింద వర్గం కాదు, మధ్య తరగతులు చేశారు. జార్ మీద సమ్రాట్ మధ్య తరగతి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎవరు ఉన్నారు వెనకాల? మధ్య తరగతి. ప్రతి సౌత్ అమెరికాలో ఒక 20 సంవత్సరాల క్రితం వరకు ప్రతి దేశానికి 2 సంవత్సరాలకు ఒకసారి రెవల్యూషన్ వచ్చేది. బయటికి తరివేసేవారు నాయకులు ఎవరు? మధ్య తరగతి వాళ్ళు. మధ్య తరగతి వాళ్ళకి కోపం వచ్చి అసంతృప్తి వస్తే ప్రజాస్వామ్యం, కొంత ప్రజాస్వామ్యం ఉన్న చోట ఆగలేదు ఏ ప్రభుత్వం. సో ఇది బాగా చేశారు కాబట్టి అసలు అణిగిపోయిన వాళ్ళు ఎప్పుడూ రెబల్ చేయరు. స్కోప్ లేదు, అసలు స్కోప్ లేదు, వాళ్ళు చేయరు, ఆ దమ్ము ఉండదు, వాళ్ళకి ఇంకోటి తెలియదు. అది ఎక్కడా జరగలేదు, ఎక్కడా జరగలేదు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎలాగొచ్చిందంటే, చైనా, జపాన్ అంతా చైనాను ఆక్రమించింది. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ అందరూ సాయం చేశారు చైనాకి, రష్యా సాయం చేశారు. ఒక వర్గం చైనా, 2 వర్గాలు ఉండే, కమ్యూనిస్ట్ చైనా వర్గం, నాన్ కమ్యూనిస్ట్ చైనా వర్గం, ఇద్దరూ జపాన్తో పోరాడారు. అలా చైనాని క్యాప్చర్ చేశారు కమ్యూనిస్ట్ ఆ యుద్ధం ఆగానే. అందువల్ల మిడిల్ క్లాస్ చేశారు. ఎవరో కింద నుంచి అంచేసి పేజెంట్స్, భూమి లేని రైతు కూలీలా వ్యవహారం చేశారు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అలాంటి వర్గాలు లేవు, మిడిల్ క్లాస్ లేరు, బయట ఎవరు లేరు. నార్త్ కొరియన్స్ పీపుల్కి పాస్పోర్ట్స్ ఇవ్వరు.
నో పాస్పోర్ట్. ఇతర దేశాలకు వెళ్ళి చదివేది లేదు. వెళ్తే చైనా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి. అక్కడి నుంచి పారిపోవటానికి వీలు లేదు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళు, చెల్లిని జైల్లో పెట్టి సొంతం మొదలు పెడతారు. సో భారతదేశం లాగా కాదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, ఇష్టం వచ్చింది అమ్మేయచ్చు, ఇష్టం చాలా 100% ఇవ్వదు. ఎవరైనా రివల్ చేస్తే ఇంకా జీవితం అయిపోయినట్లే. ఎవరికి తెలియదు కూడా, మీరు ఉన్నారని కూడా తెలియదు. అది సెన్సస్ లేదు, బయటికి రావు పేరు, ఎవరికి తెలియదు. సార్ అసలు ఈ చైనా నార్త్ కొరియాని ప్రొటెక్ట్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే కిమ్ జోన్ నుంగ్ చైనా చేతిలో పప్పెట్గా మారిపోయాడా, లేదు అని అంటే అది కూడా ఒక స్ట్రాటజిక్ అలయన్స్ లాగా చూడాలంటారా? అది పప్పెట్. చైనా అతను వాడతాడు, చైనా అతను మేపుతుంది, చైనాతో చాలా గౌరవంగా ఉంటాడు, చైనా డబ్బిస్తుంది, చైనా కాస్తుంది, చైనా జీతాలు ఇస్తుంది, చైనా తిండి పెడుతుంది. జపాన్, సౌత్ కొరియా వాళ్ళు యుద్ధంగా ఒక సైన్యాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేయటాను. చైనా అనలేని మాటలు చెప్పమంటాడు నార్త్ కొరియా. చైనా చేయలేని పని ఇంతో చేయిస్తారు. ఒక అమెరికన్ నేవీ షిప్ని అటాక్ చేయాలంటే వీళ్ళు వెళ్ళి చేస్తారు నార్త్ కొరియా. నాకేం సంబంధం లేదని చైనీస్ అంటారు, అన్ని వాళ్ళకి తెలుసు. కానీ తిరిగి అమెరికా నార్త్ కొరియాని అటాక్ చేయదు కదా. వాళ్ళు ఏదో చిన్న దేశంతో పోరాటం అయితే చూద్దామని దిగుతారు చైనా. సో చైనా వాడతారు నార్త్ కొరియా, ప్రాక్సీగా వాడతారు. పాకిస్తాన్ ఎలా వాడుతుంది చైనా భారతదేశం మీద? బంగ్లాదేశ్ని ఎలా వాడదాం అనుకుంటుంది? మయన్మార్ని ఎలా వాడుతుంది థాయిలాండ్ మీద? ప్రాక్సీలు వాడతారు, డబ్బిచ్చి ఇంట్లో రౌడీ లాగా పెట్టుకొని వాడతాడు చైనా. వాళ్ళు పూర్తిగా లాయల్గా చైనాకు ఉంటారు. లేదా అతను కాపాడుతుంది, డబ్బిస్తుంది. ఆమె ఎంత కాపాడుతుందంటే వాళ్ళు 1000 మంది సైనికులు, నార్త్ కొరియన్ సైనికులు రష్యాకి మన యుక్రెయిన్ యుద్ధంలో పంపించేది, యుద్ధం చేస్తున్నారు. పెద్ద జీతాలు వాళ్ళకి రష్యా ఇస్తుంది. ఇంకా ప్రతి సోల్జర్ పంపించినందుకు కిమ్ గవర్నమెంట్కి డబ్బు ఇస్తారు రష్యా. ఓకే, వాళ్ళ జీతం $200 అంటే పెద్ద సొమ్ము అక్కడ. నార్త్ కొరియాకి మనిషికి నెలకి $3000, $2000 రష్యా పడేస్తారు నార్త్ కొరియా. సో వాళ్ళు సైన్యాన్ని హైర్ చేశారు రష్యా. మరి రష్యా నార్త్ కొరియా రిలేషన్స్ కూడా స్ట్రెంథెన్ అవుతూ ఉన్నాయి. దీని మూలంగా ఏమైనా గ్లోబల్ జియో పాలిటిక్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? ఎస్పెషల్లీ ఈ యుక్రెయిన్ వార్ కాంటెక్స్లో లింక్స్ ఏమైనా ఉన్నాయా? లింక్స్ అంటే రష్యా డిక్లైనింగ్ ఫోర్స్. మీరు ఒకటి మర్చిపోకూడదు, రష్యా డిక్లైనింగ్ ఫోర్స్, డిక్లైన్ అవుతుంది. రష్యా ఒకనప్పుడు పవర్ఫుల్ ఫోర్స్, సూపర్ పవర్, 89 నుంచి తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు ఆయిల్, ఇనము ఇలాంటివి అమ్ముకునే బ్రతుకు. ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ఏదో ఆయుధాలు చేసి అమ్ముతుందంటే అప్పుడు రీసెర్చ్ చేసి అప్పుడు డెవలప్ చేసి చేసుకో, కొత్తగా ఏం లేదు రష్యా. సో అందువల్ల రష్యాకి నార్త్ కొరియా సాయం చేసి సోల్జర్స్ పంపించారు. రష్యాలో దొరకట్లేదు యుక్రెయిన్లో చావటానికి. నార్త్ కొరియన్ సోల్జర్స్ ఉన్నారు. నార్త్ కొరియాని వాడుతున్నారంటే యుద్ధానికి ప్రయత్నం చేయడానికి. జపాన్ని, సౌత్ కొరియా. జపాన్, సౌత్ కొరియాతో చైనాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే మనకు కొన్ని గొడవలు పడ్డారు జపాన్ అండ్ చైనా, బట్ మంచి సంబంధాలు ఉన్నాయి, వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికా, రష్యా కూడా వ్యాపారం చేస్తుంది జపాన్తో, అలాగే సౌత్ కొరియాతో. సో వాళ్ళు వీళ్ళతో గొడవ చేయిస్తారు. ఎవరితో? నార్త్ కొరియాతో. వాళ్ళిద్దరిని ఇద్దరిని చేయిస్తారు. వాళ్ళు కొడుకుంటారు, మాకేం సంబంధం లేదు. అది డ్రామా. ఈ కిమ్ హెల్త్ గురించి కూడా మనం అడపదడప ఈ రూమర్స్ వింటూనే ఉన్నాం సార్. అంటే లేటెస్ట్గా ఈ హెల్త్ ఇష్యూస్ గురించి రూమర్స్ ఏమైనా ఉన్నాయా? అవి ఈ సక్సెషన్ టైంలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయంటారా? తప్పకుండా. అతనికి ఆరోగ్య పరిస్థితి బాగోపోవచ్చు. 42 ఏళ్ళు వచ్చినాయి, ఆరోగ్యం భయపడవచ్చు, ఇంట్లో ప్రెషర్ కూడా ఉంటుంది. నువ్వు చచ్చిపోయాక ఏమిటి అని తప్పకుండా వాళ్ళు అడుగుతారు కదా, ఇది మానవులు కదా. సో వాళ్ళ రైవల్స్ లేకుండా ఈ అమ్మాయిని దారిలో పెట్టారు, 13 ఏళ్ళ అమ్మాయిని. అంటే వాళ్ళ లెక్క ఏమిటంటే, నేను 70 సంవత్సరాలు బతుకుతాను, అంతవరకు నేను ఇలా లైన్లో పెట్టొచ్చు ఏదో లెక్క ఉంటాను. కానీ ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ లెక్కలు, ఈ పదులు అని ఒక్కోసారి పని చేయవు. ఎందుకంటే ప్రకృతి కూడా యాక్ట్ చేస్తారు. ఒక్కసారి అనుకోని ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి, అనుకోని రిస్క్స్ వస్తాయి. ఇప్పటి వరకు 48 నుంచి 2026 వరకు కిమ్ ఫ్యామిలీ అనుకున్నట్టుగా అవుతుంది. క్రూయల్టీ ఉన్నది, అన్నీ ఉండదా మెయింటైన్ చేస్తుంది. ఒక దేశ ఫ్యూచర్లో చేయవచ్చు,
చేయకపోవచ్చు. అది అంత ఛాన్స్ కూడా ఉంది. మనం ఒకటి చెప్పలేం ఏ మలుపు తిరుగుతారు. వెయిట్ చేసి వాచ్ చేయాలి. ఓకే. సో ఆయన తండ్రి హిస్టరీ కూడా మీ ఛానల్ కొద్దిగా చదివితే విశేషమైన స్టోరీస్ బయటకు వస్తాయి. వాళ్ళందరూ తిండి లేకుండా చచ్చిపోతూ ఉంటే వీళ్ళు యూరోప్ నుంచి భోజనాలు తెప్పించుకుంటారు, యూరోప్ నుంచి బట్టలు తెచ్చుకుంటారు, వీళ్ళ బట్టలు అక్కడికి వెళ్ళి లాండ్రీ చేయిస్తారు, ఒక మోనార్క్ లాగా బ్రతుకుతారు. సో ఎంత ఒక విశేషమైన ఫ్యామిలీ. చైనీస్ ఫుల్ సపోర్ట్, రష్యన్ ఫుల్ సపోర్ట్, వాళ్ళని వాళ్తారు మిగతా దేశాలు బెదిరించడానికి, ఇతర దేశాలతో దెబ్బలాడటానికి. వీళ్ళు ఒక పిచ్చి కుక్క ఏదైనా చేసేస్తానని భయపెడతారు అమెరికాని అందరు వాడుకుంటున్నారు. ఎప్పుడైనా వాళ్ళ మీద తిరుగుబడితనం చేస్తారా అంటే అవకాశం కూడా లేదు. అంత కంట్రోల్లో పెట్టుకున్నారు చైనా. నార్త్ కొరియన్ డిక్టేటర్ అందరు లీడర్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు. జీ జిన్పింగ్ చైనీస్ లీడర్ మొదల స్టూడెంట్ లాగా పెన్సిల్ పుస్తకం పెట్టి నిలబడతాడు. ఓకే, ఆ ఫొటోస్ మీరు ఎత్తితే కనపడతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. రైట్, సో నార్త్ కొరియా అనేది ఒక దేశం మాత్రమే కాదు, అది ఒక డిక్టేటర్ ల్యాబ్. ప్రపంచం మొత్తం కూడా భయపడేటువంటి అణ్వాయుధాలు ఒకవైపు, అదే దేశంలో ప్రజలు ఆకలితో కుంగిపోవడం అనేది మరొక వైపు. ఇది ఒక విరుద్ధమైనటువంటి ప్రపంచంగా మనకు చూడొచ్చు. ఇవాళ మనం చర్చించినటువంటి అసలు విషయం ఏంటంటే కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఎవరు అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, ప్రపంచ భద్రతకు సంబంధించినటువంటి సమాధానం అది. కిమ్ కూతురిని వారసురాలుగా తీసుకొస్తున్నారనేటువంటి వార్తలు కనుక నిజమైతే అది ఉత్తర కొరియా చరిత్రలోనే ఒక కొత్త మలుపు కాబోతోంది. ఎందుకంటే అక్కడ అధికారం మారినటువంటి ప్రతిసారి రక్తపాతం, పర్జులు, ప్రత్యర్థుల నిర్మూలన ఇవి నిబంధనలుగా మారిపోయాయి. మరి ఇప్పుడు కూతురు ఎంట్రీ, కిమ్ యో జోంగ్ పాత్ర ఏంటి, మిలిటరీ, పార్టీ, ఇంటెలిజెన్స్, ఈ 3 పవర్ సెంటర్లు ఏ వైపు నిలుస్తాయి అనేదే అసలు కీలకంగానుంది. అదే టైంలో నార్త్ కొరియా అణ్వాయుధాలు, మిసైళ్లతో ప్రపంచాన్ని బెదిరిస్తూనే ఉంది. దక్షిణ కొరియాపై ఒత్తిడి అవ్వచ్చు, అమెరికాపై హెచ్చరిక, చైనాతో వ్యూహాత్మక బంధం, రష్యాతో కొత్త డీల్స్, ఇవన్నీ కలిసి ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రమాదాన్ని తయారు చేస్తున్నాయి. ఇక్కడ ఒక నిజం మాత్రం స్పష్టమవుతుంది. అదేంటంటే ఉత్తర కొరియాలో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం కొరియా ద్వీపకల్పంలో మాత్రమే కాదు, అది టోక్యో వరకు వెళ్తుంది, వాషింగ్టన్ వరకు వెళ్తుంది, బీజింగ్ వరకు వెళ్తుంది, మాస్కో వరకు కూడా వెళ్తుంది. ఎస్, న్యూఢిల్లీ వరకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక దేశంలో అధికార మార్పు కాదు, ఇది న్యూక్లియర్ బటన్ ఎవరి చేతిలో ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు సంబంధించింది. ఫైనల్గా కిమ్ కుటుంబం మరోసారి వారసత్వ రాజకీయాలతో ముందుకెళ్ళినా ఉత్తర కొరియాలో ప్రజల జీవితాలు మారతాయా? ఆకలి తగ్గుతుందా? భయం తగ్గుతుందా? లేదా అదే పాత కథ కొత్త ముఖంతో కొనసాగుతుందా? ఇది ప్రపంచం మొత్తం గమనించాల్సినటువంటి టైం. ఎందుకంటే ఉత్తర కొరియా లోపల జరిగేటువంటి రాజకీయాలు బయట ప్రపంచాన్ని వణికించగల శక్తి కలిగినవి. ఇదే ఈరోజు డిబేట్. మీ అభిప్రాయం ఏంటి దీనిపై? కిమ్ కూతురు నిజంగా వారసురాలిగా వస్తుందా లేదా? ఇది ప్రపంచాన్ని, ఆ గమనాన్ని మళ్లించేటువంటి ఒక వ్యూహంగా చూడాలి. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.